హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ గురించి అలాగే ఏపీ గురించి కూడా ఈ రోజు కొన్ని న్యూస్ చూద్దాము. ఫస్ట్ టీఎస్ చూసినట్లయితే స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఆ రూల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే ఎప్పుడు మనకు వెబ్సైట్లో కనిపిస్తుంది అంటే ఒక 15 డేస్లో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ అని చెప్పి. సో సెకండ్ పేజ్ అయిన 15 డేస్ కల్లా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. ఈ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. సో వచ్చిన తర్వాత నేనే వీడియో చేస్తాను. ఒకవేళ చూడకపోతే మీరు ఎవరైనా మెసేజ్ చేయండి నాకు, మెయిల్స్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ. సో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంతవరకు ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఏపీ విషయానికి వచ్చేసినట్లయితే మనకు సెకండ్ పేజ్కి సంబంధించి ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయండి. 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో అది ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో చేయడం జరిగింది. సో అది చూసి ఒకసారి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. తర్వాత 30వ తారీఖు మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే రిజల్ట్ ఏమో 2వ తారీఖు వస్తుంది. 3 నుంచి 5 తారీఖు వరకు అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా స్పాట్ అడ్మిషన్స్ వస్తాయి, కానీ సెకండ్ పేజ్ అయినా 15 or 20 డేస్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉంటాయి రూల్స్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి. అయితే చాలా మంది అడుగుతున్నారు సెకండ్ పేజ్ నోటిఫికేషన్లో ఇక్కడ డిస్టెన్స్ వల్ల కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా, మేము జాయిన్ అవ్వచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ 10+2+3 రెగ్యులర్ డిస్టెన్స్ మెథడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ అందరూ కూడా ఇలాంటి డిస్టెన్స్ మెథడ్ అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోనే చదివి ఉన్నారు. అయినప్పటికీ అందరినీ రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా కొంతమందిని అంటే ఆల్మోస్ట్ అందరినీ కూడా మేము తీసుకోమని అయితే అంటున్నారు. కాకపోతే ఇది మన కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అయితే వచ్చిందండి. అయితే మీరు ఎవరైతే రిజెక్ట్ చేయబడ్డారో, మళ్ళీ ఏవైతే ఫస్ట్ పేజ్లో రిజెక్ట్ చేయబడ్డారో ఆ కాలేజెస్కి ఫోన్ చేయండి. సో సెకండ్ పేజ్లో ఇలా వచ్చింది కదండి, మీరు ఏం చేస్తారని. అయితే కొంతమంది అఫిడవిట్ తీసుకొని అయితే పర్సనల్గా నేను ఆల్రెడీ చెప్పాను ముందు, అఫిడవిట్ తీసుకొని అయితే జాయిన్ చేసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్లో మాకు ఎలాంటి సంబంధం లేదు, మీకు జస్ట్ మేము ఎల్ఎల్బిటి గ్రాడ్యుయేట్ ఇస్తాం కానీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవుతారని చెప్పి అయితే మేము కన్ఫర్మ్ చేయలేము అనే ఒక అఫిడవిట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. అది తీసుకొని అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి కూడా అదే జరుగుతుందండి. సో మనకు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా అయితే ఎవరు చెప్పట్లేదు, మనకు తెలియట్లేదు ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది తప్ప మ్యాటర్ అయితే సేమ్ అనమాట. ఫస్ట్ పేజ్లో ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే కొంచెం కనుక్కోవాలనుకుంటున్నారో వారు ఒకసారి మీ కొన్ని కాలేజెస్కి ఫోన్ చేసి కనుక్కోండి. అయితే బార్ కౌన్సిల్కి కూడా లేదా ఏపీఎస్సిహెచ్ హెల్ప్ లైన్ కూడా కొంతమంది కాల్ చేసినప్పుడు మేమైతే తీసుకోవట్లేదు అనేసి అయితే చెప్తున్నారంట. ప్రస్తుతానికైతే ఎన్రోల్మెంట్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ ఇయర్ ఆగడం మంచిదేమో, లేదా మీ ఒకవేళ అఫిడవిట్ ఇచ్చి జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయకపోయినా సరే ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్గా ఉంటారు కాబట్టి సో ఏదైనా ఆఫీస్లో అయినా ఎక్కడైనా వర్క్ చేయడం కుదురుతుంది, లేదా మీరు ఒక నాలెడ్జ్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా ఒకవేళ మంచి న్యూస్ వచ్చినట్లయితే మిమ్మల్ని ఎన్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో నేను ఒక 1 year వెయిట్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైనా చూద్దాము అనుకుంటే అలా వదిలేసేయండి. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది, కాకపోతే ముందు ఏదైతే జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. సో ఇదనమాట సెకండ్ పేజ్కి సంబంధించి. సో ఇదంతా అయిన తర్వాత దాని డౌట్స్ ఉంది కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో త్వరలోనే మళ్ళీ 2024 బ్యాచ్కి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇదంతా త్వరగా క్లోజ్ చేయాలని అయితే చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.